హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 6th క్లాస్ టు 10th క్లాస్ సిలబస్ అనమాట. అలాగే నేను టైం టేబుల్ కూడా చెప్తాను. ఫస్ట్ ఈ సిలబస్ అయితే చెక్ చేసుకోండి. మీకు చాలా లెసన్స్ అయితే ఇచ్చారు. 10th వల్ల అయితే ఓన్లీ ఎస్ఏ1కి చదివితే ఇంకా మ్యాక్సిమం ఒక 10% మిగులుద్ది ఇంకా పబ్లిక్ చదవడానికి. అంతే, 10% కూడా కాదు, 5% మిగులుద్ది. మీకు చాలా అంటే చాలా సిలబస్ ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి మ్యాథ్స్, ఇది వచ్చేసి పిఎస్, ఇది వచ్చేసి ఎన్ఎస్, ఇది వచ్చేసి సోషల్ అనమాట. 10th క్లాస్, ఇది 9th క్లాస్, ఇది 8th క్లాస్, ఇది 7th క్లాస్, ఇది 6th క్లాస్ అనమాట. వీటిని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు అక్టోబర్ టు జూన్, అదే జూన్ టు అక్టోబర్ సిలబస్ అనమాట. మీకు ఎప్పటి వరకు ఏం జరిగినాయో ప్రతి లెసన్ మీకు ఎస్ఏ1 ఉంటుంది, అందుకని చెప్తున్నాను. అలాగే మీకు టైం టేబుల్ వచ్చేసి నవంబర్, గుర్తుపెట్టుకోండి, నవంబర్ 10 to 19 అనమాట. ఈ డేట్స్ ప్రస్తుతం అయితే ఉన్నాయి. నవంబర్లో మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి. నవంబర్లో మట్టి ఖచ్చితంగా అయితే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. డేట్సే తారుమారయ్యే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఈ డేట్స్లోనే మీకు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. కానీ అంతగా కాకపోతే నవంబర్లో అయితే ఖచ్చితంగా జరుగుతాయి. డేట్స్ అయితే మారచ్చు. కానీ తర్వాత ఇదిగోండి, ఇవి వచ్చేసి తెలుగు అనమాట. తెలుగు సిలబస్ ఇది చెక్ చేసుకోండి. మీకు చాలా అంటే మీకు పబ్లిక్ ప్యాటర్న్లో ఇవ్వబోతున్నాడు 10th క్లాస్కి. పబ్లిక్లో ఎలా ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతాడో, ఏ వెయిటేజ్ అయితే ఫాలో అవుతాడో అలాగైతే ఇవ్వబోతున్నాడు. మీరు వెయిటేజ్ అండ్ ప్యాటర్న్ అయితే తెలుసుకోండి 10th వాళ్ళు. ఇంకో హిందీ కూడా చాలా కష్టంగా ఉంది సిలబస్. ఇంగ్లీష్, తెలుగు అనమాట. మీరైతే బాగా చదవాలి. ఈ ఎస్ఏ1కి ఎంత స్కోర్ చేస్తే మీరు దానికి మించి ఇంకా పబ్లిక్కి ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు ఇప్పుడే చదువుకుంటే.